హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్లో రెగ్యులర్గా తాగే డ్రింక్ అండి బాదం మిల్క్. ఎలా తయారు చేయాలో చూసేద్దామా. 2 లీటర్స్ మిల్క్ అండి, బాదము ఇంకా సాఫ్రాన్ నేను ఇంకా బాదం స్లైసెస్ చేసుకున్నాను. ఇప్పుడు బౌల్లో ఒక 4 to 5 గంటలు మిల్క్ తీసుకోవాలండి. దీంట్లో మనం కస్టర్డ్ వేసుకోవాలి థిక్నెస్ అండ్ ఫ్లేవర్ కోసము. నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ తీసుకున్నాను. కస్టర్డ్ మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చటి పాలల్లో అయితేనే మనకు మంచిగా మిక్స్ అవుతుందండి. మరీ ఎక్కువ బాయిల్ అయిన పాలల్లో కూడా గడ్డగట్టిపోతుంది. ఇప్పుడు బౌల్లో ఒక మిక్సింగ్ జార్లోకి బాదం వేసి పాలు పోసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలి దీన్ని. చూసారా, ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఇదేనండి బాదం మిల్క్ ఇచ్చే ఫ్లేవర్. దీనివల్లనే మనకి బాదం ఫ్లేవర్ వస్తుంది పాలలో, జ్యూస్లోకి. మిల్క్ ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి. దీంట్లో మనము పేస్ట్ అని మొత్తం వేసేసుకోవాలండి. దీనివల్ల థిక్నెస్ వస్తుంది. చాలా బాయిల్ చేసుకోవాలి, చాలాసేపు ఒక 2-3-4 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. చూసారా, పొంగొచ్చేదాకా మనం బాయిల్ చేస్తున్నాము. ఇలా పొంగు రావాలండి, అప్పుడే మనకి మంచిగా బాయిల్ అయినట్టు. దీంట్లో సాఫ్రాన్ వేసుకున్నాను నేను, మిల్క్ కలిపి పెట్టుకున్నాను సాఫ్రాన్. దాంట్లోనే మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా వేసేసుకోవాలి. దీనివల్ల మనకి మిల్క్ అనేది థిక్నెస్ వస్తుంది. బాగా బాయిల్ చేసుకోవాలండి, థిక్నెస్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే స్వీట్నెస్ మనం ఎలా తాగుతామో అలానే మనము స్వీట్నెస్ వేసుకోవాలి. షుగర్ నేను ఒక కప్ షుగర్ వేసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా బాదము, అది కూడా కలుపుకోవాలండి. చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో బాదం మిల్క్. వెరీ హెల్దీ అండ్ టేస్టీ బాదం మిల్క్. నా రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.